హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ చాలా హృదయ విదారకంగా ఉంటుంది. మరి ప్రేరణని అందరి ముందు అక్రమ సంతానం అని చెప్పి పరువు తీయాలని చూస్తున్న గణాకి చెంపదెబ్బ కొట్టి మరి ప్రేరణకి అండగా నిలబడిన సిద్ధు అసలు ఏం జరిగింది మరి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు రివ్యూలోకి వెళ్ళిపోదాం. మరి ఇంకా అవమానించిన ఇందిర ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఇందిర మరి ఈశ్వరి చెంప పగలగొట్టి నా భర్తను నేను చూస్తాను అని చెప్పి దౌర్జన్యంగా వెళ్ళిందా? వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పేపర్ చదువుకుంటూ ఉంటుంది ఈశ్వరి. ఇంకా భర్తకి సేవలు చేసేవాళ్ళు ఎవరూ లేరు, ఈవిడ చేయలేదు. మొన్నటి వరకు మరి గంగ వచ్చి చేసేది. ఆ గంగ ఎంత మోసం చేసింది. అది నా భర్తని పెళ్లి చేసుకుని నా ఇంట్లోనే పని మనిషిలాగా వచ్చి నా దగ్గర పెద్ద బిల్డప్ ఇచ్చింది. కొంచెం ఆదమర్చినా కానీ నా భర్తను తీసుకెళ్ళిపోయేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంట్లో ఇందిర కంగారు పెడుతూ ఉంటుంది. పదమ్మా ఐషు, త్వరగా వెళ్దాం. పాపం ఆయనకి చూసి ఒక రోజంతా అయిపోయింది. నేను తప్ప ఇంట్లో ఆయన్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. పద త్వరగా వెళ్దామని చెప్పి అనగానే హడావిడి పడకమ్మా, వస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా ఇద్దరు బయలుదేరి వస్తారు. ఇంకా ఇందిర తర్వాత ఐషు ఇద్దరు లోపలికి హడావిడిగా వచ్చేస్తూ ఉంటే, హే ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అనగానే బాబుగారిని చూడటానికి అంటుంది. ఎవరే అసలు, మీరేంటి నేనేంటి, మీకెంత ధైర్యం ఈ ఇంటికొచ్చి మా ఆయన చూడటానికి అనగానే, ఏ ఇది ధైర్యం ఎందుకు, మా నాన్నని చూడటానికి? ఎక్కడ మీ నాన్న? ఇది నా ఇల్లు. ఏంటి ఇది నీ ఇల్లా? ఇది నీ ఇల్లు కాదు, మా నాన్నిల్లు. మా నాన్నిల్లు అంటే మా ఇల్లు అన్నట్టే కదా, అందుకే మేము ఎప్పుడైనా వస్తాం, ఎప్పుడైనా చూస్తాం అని చెప్పి అనగానే, ఏంటి ఎప్పుడైనా వచ్చేది, ఎప్పుడైనా చేసేది? అసలు ఆయనకి మీకు ఏంటి సంబంధం? ఆయన మా నాన్న. అవును, ఆయన మీ నాన్నని ఈ ఇల్లు మీదని మీరు చెప్పుకుంటే సరిపోతుందా అని చెప్పేసి అంటుంది. చూడు, నువ్వు ఎక్కువగా మాట్లాడకు అమ్మా అని ఇంకా ఇందిర ఎందుకమ్మా ఈ గొడవ, నేను వెళ్ళి ఆయన్ని చూడాలి అని చెప్పి అంటుంది. ఏంటమ్మా నువ్వు ఇంటి పని మనిషిలాగా మాట్లాడుతున్నావేంటి? నీకు ఒక స్థాయి ఉంది, నువ్వు అతని భార్యగా వచ్చి చూస్తానని చెప్పు అనగానే, ఏంటి మీకు స్థాయి ఉందా? ఆ స్థాయి లేదు కాబట్టి ఇలా రావాల్సి వచ్చింది మీరు అని చెప్పేసి అంటుంది. చూడమ్మా, ఆయనకి నువ్వెంతో నేను అంతే, ఆయన్ని చూసి వెళ్ళిపోతాను, చెయ్యి అడ్డం పెట్టుకమ్మా అనగానే, ఏంటే నువ్వు నేను ఒకటా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆయనకి పని మనిషివి అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడుతుంటే, అమ్మా ఈవిడ మాటల్ని సహించలేకపోతున్నాను. ఈయనతో మాటలేంటి, మా నాన్నని చూడటానికి ఈవిడ బోడి పర్మిషన్ ఏంటి, పద వెళ్దాం అని చెప్పి అనగానే, ఇంకా అవును వెళ్దాం పద అని చెప్పి అనేసరికి కోపంతో ఒక్కసారిగా ఇందిర జుట్టు పట్టుకుంటుంది ఈశ్వరి. ఇంకా పట్టుకోగానే ఐశ్వర్య, ఏమనుకుంటున్నావు? మర్యాదగా మా అమ్మ మీద పడిన చెయ్యి తీయకపోతే చెయ్యి ఎత్తి నేను చెయ్యి విరిచేసే పరిస్థితి వస్తుంది. అయినా మొన్న మా అక్క నేను ఇద్దరం నీకు ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదా? ఇంకా కావాలా? మర్యాదగా చెయ్యి తీయకపోయావంటే నా చేతితో ఏం చేస్తానో నాకే తెలీదు. తీయమన్నాను కదా, తీయ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంకా అప్పుడు ఏం చేయలేక వదిలేస్తుంది. అమ్మ పదమ్మ చూడటానికి వెళ్దాం అనగానే, పదమ్మ వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఎంత ధైర్యమే, నా ఇంటికి వచ్చి నా మాట కాదని నా భర్త దగ్గరికి వెళ్తారా? మీ అంతు మామూలుగా చూడను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా వర్ష మరి సిద్ధు వాళ్ళ ఇంటి దగ్గర రాగానే సిద్ధు ప్రేరణ ఇద్దరు చూసి షాక్ అవుతారు. ఏంటి వర్ష, నువ్విక్కడేంటి అనగానే, అవును నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటాడు సిద్ధు. నేను రావటం కాదు, గణానే తీసుకొచ్చాడు అని చెప్పేసి అంటుంది. ఈ గణానా ఎందుకు తీసుకొచ్చాడు అనగానే, నేను
అప్పుడు చెప్పింది నేను తప్పు చెప్పానని, ఇప్పుడు నిజం చెప్పాలని అడిగితేను వచ్చాను. అప్పుడు చెప్పింది తప్ప, ఇప్పుడు చెప్పింది నిజమా? ఏంటా నిజం అనంగానే, గణ ఇప్పటి వరకు చెప్పిందంతా నిజమే కదా అని చెప్పేసి అంటుంది. ఏంటి వర్ష, నువ్వేం మాట్లాడుతున్నావు? గణ చెప్పింది నిజమా అంటే ఏంటి అనంగానే, అదే ప్రేరణ, నువ్వు నన్ను గణ కోసం సాహితీకి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఈ పెళ్ళి చెడగొట్టాలి అంటే నువ్వు గణకి గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండి నిన్ను మోసం చేసినట్టు, నువ్వు తనని మోసం చేసినట్టు వదిలేసినట్టుగా అలా చెప్పమని చెప్పి నువ్వే కదా చెప్పావు. అందుకే నువ్వు చెప్పినట్టే చెప్పడంతో గణ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది. ఎందుకంటే గణ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. గణ నన్ను కూడా ప్రేమించలేదు. కానీ నువ్వు చెప్పిన ఒక అబద్ధం కారణంగా ఈ ఇంటిలో నీకు దేవతలాగా అయిపోయావు. గణ అయితే కానివాడైపోయాడు. నా క్యారెక్టర్ అయితే బ్యాడ్ అయిపోయింది అనగానే, ఏయ్ వర్ష, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి మంజు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు నా పెళ్ళిలో వచ్చి నిన్ను మోసం చేశాడని చెప్పి నువ్వే కదా చెప్పావు అనగానే, ఇంకా ప్రేరణ కూడా అవును, వీడు నిన్ను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని ఆఖరికి తీసుకెళ్ళి చంపాలని కూడా చూశాడు. అలాంటి వాడు చెవులు చిల్లు పడేలాగా నిజం చెప్పాల్సింది పోయి నేను నీకు అబద్ధం చెప్పమని చెప్పానని చెప్పావా? వర్ష, నీకు నిజంగానే ఆత్మాభిమానం ఉండే చెప్తున్నావా? నా ముఖం చూసే చెప్తున్నావా అని చెప్పేసి అంటుంది. ఏంటి చెప్పేది? నిజమే చెప్తున్నాను, ఇదంతా నిజమే అని చెప్పి అంటుంది. లేదు, పచ్చి అబద్ధం ఆంటీ అనగానే, మరి ఆ రోజు ఎందుకమ్మా పెళ్ళిలో అలాంటి అబద్ధం చెప్పావు అంటే, అది నేను చెప్పింది కాదు, ప్రేరణ నాతో చెప్పించింది. ఎందుకంటే సాహితీ పెళ్ళి చెడిపోతే అప్పుడు తనేదో కాపాడి తన జీవితాన్ని బాగుపరిచినట్టుగా ఆ తర్వాత సిద్ధు దగ్గర మంచి మార్కులు కొట్టేయొచ్చు కదా అని చెప్పి అలా చెప్పాను, అలా చెప్పింది అని చెప్పి అనగానే, ఏయ్ వర్ష, నీకు మనస్సాక్షి అనేది లేదా? నిన్ను ఇంత ఘోరంగా మోసం చేసిన వాడిని వెనకేసుకొచ్చి నన్ను తప్పుగా చిత్రీకరిస్తావా? ఆంటీ, ఇదంతా తను కావాలనే చేస్తుందంటే. అవునమ్మా, అదంతా అబద్ధమమ్మా. వర్షాన్ని కూడా ఏదో మాయ చేసి వాడు భయపెట్టినట్టున్నాడు. నిన్ను ఏదైనా భయపెట్టాడా అని చెప్పి సిద్ధు అడుగుతాడు. భయపెట్టడం నిజమే, కానీ నన్ను గణ భయపెట్టలేదు, ప్రేరణ భయపెట్టింది అనగానే ప్రేరణకి సౌండ్ ఉండదు. అసలు ఎందుకు ఇట్లా చెప్తుందా అని చెప్పి అసలు అయోమయంలో ఉంటుంది. ఇంక వెంటనే మంజు అని చెప్పగానే, నాకు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పాను. నువ్వు ఇంత ఘోరమైన మనిషివని అస్సలు అనుకోలేదు. నీకోసం ఎంతటి స్వార్థానికైనా దిగజారుతావని అర్థమైంది ప్రేరణ. అయినా గణ మీద అంత కక్ష సాధింపెందుకు అని చెప్పేసి అంటుంది. ఇంకా చూసారా, నమ్మారా? తను చెప్పిందంతా మీరే కదా అన్నారు, మీరే కదా వర్ష వచ్చి చెప్తే నిజం నమ్ముతామన్నారు. సరే వర్ష, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, లేకపోతే ప్రేరణ నిన్నేమన్నా చేస్తుంది అని చెప్పేసి వర్షని వెళ్ళిపోమంటాడు. ఇంకా వర్ష వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే ప్రేరణ, ఏంటి అసలు ఏంటిదంతా, మా ఇంట్లో ఈ రచ్చ ఏంటి అంటాడు. ఇంకా విజయ్, సార్, నేను చెప్పింది మీరు నమ్మలేదు, ఈ ప్రేరణ చెప్పింది నమ్మారు అనగానే, అవును, ఇప్పుడు వర్ష చెప్పింది నిజమని నమ్ముతున్నాను. ప్రేరణ చెప్పిందంత అబద్ధంలాగానే కనిపించడం కాదు, అదే నిజం సార్. అసలు వీళ్ళ చరిత్ర ఒక్కొక్కటి హిస్టరీ బయట పెడితే మీకు మతిపోతుంది. ఏ గణ, ఏదో పెట్టుకుని కావాలని నువ్వు ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళరా అని చెప్పేసి అంటాడు సిద్ధు. బావా, నువ్వు కాసేపు ఆగు బావా, నిజమేంటో తెలుసుకోవాలి. నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేయించింది, నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది, నువ్వు కొంచెం అర్థం చేసుకోకపోతే అనగానే, ఏమిట్రా నువ్వు చెప్పేది, మర్యాదగా బయటకు పో. నువ్వు ఆగు సిద్ధు, వాడేదో చెప్తానంటున్నాడు కదా, నువ్వు చెప్పు గణ అనగానే, చెప్పటం ఎందుకు, మొత్తం మీకు వీడియో ఫుటేజ్తో సహా చూపిస్తాను. వీడియోతోనా అంటే ఏంటి? అదే సార్, ఈ ప్రేరణ ఎప్పుడైనా వాళ్ళ అమ్మ కోసం చెప్పడమే తప్ప వాళ్ళ నాన్న కోసం ఎప్పుడైనా చెప్పిందా? అసలు వాళ్ళ నాన్న ఎవరు, ఏం చేస్తారనని? అబ్బే చెప్పలేదు, అదే అక్కడే ఉంది సార్. అప్పుడు అర్థమవుతుంది ప్రేరణకి, వీడు మా విషయం అంతా బయట పెడుతున్నాడనని. ఇంకా వెంటనే సైలెంట్గా ఉంటుంది.
చూడండి సార్, ఈ వీడియో చూసి చెప్పండి అని ప్రేరణ మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వెళ్ళిన రోజు ఉన్న వీడియో మొత్తం తీస్తాడు కదా గణ. ఆ వీడియోని ముందు పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా మంజు, విజయానంద్, సాహితితో సహా. ఎందుకంటే దాంట్లో మరి ప్రేరణ గట్టిగా మాట్లాడిన విషయాలు, ఇతను మా నాన్న, ఈ ఇంట్లో మాకు హక్కు ఉంది, ఒకవేళ కాదు కూడదన్నామంటే బయట టెంట్ వేసుకునైనా సాధిస్తాము అని చాలా గట్టిగా మాట్లాడిన విషయాలు, ఇంకా రాజశేఖరం గురించి ఉన్న విషయాలన్నీ తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి కన్నా ఇదంతా అని చెప్పి అనగానే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు తనకి నా మీద ఎందుకు కోపము. అవును సార్, వీళ్ళు ఇంతకీ ప్రేరణ అన్నదంతా వీడియోలో అన్నదంతా నిజమేనా? పచ్చి నిజం సార్. వీళ్ళు విలువలు లేని వాళ్ళు, బంధుత్వాలు బంధాలు తెలియని వాళ్ళు. మా నాన్నని డబ్బున్నవాడని, ఉద్యోగం ఉందని, పెళ్ళైన వాడని తెలిసి కూడా వీళ్ళమ్మ మా నాన్నకి వల వేసి వాళ్ళకి కావాల్సిన పని కానిచ్చుకుని ఇప్పుడు సొసైటీలో వాళ్ళకి తండ్రిగా చెప్పుకుంటున్నారు. వీళ్ళెవరో కాదు సార్, వీళ్ళు మా నాన్నకి పుట్టిన అక్రమ సంతానం అని చెప్పి అనగానే, ఒరేయ్ దుర్మార్గుడా, బంధాలకి బంధుత్వాలకి విలువ తెలియని నీచుడా, మేము కాదురా అక్రమ సంతానం, నువ్వు ఏది అక్రమము ఏది సక్రమము తెలుసుకొని రీతిలో ఉన్నావు. అసలు మా అమ్మ కోసం నీకేం తెలుసురా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. డబ్బున్న వాళ్ళకి వల వేస్తారని చెప్పి అంటావా? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతావు. మేము వైజాగ్లో ఉన్నప్పుడు మా అమ్మని మా నాన్న పెళ్లి చేసుకున్నాడు, స్వయాన తాళి కట్టిన భర్త. మేము ఎంతో ప్రేమగా చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. ఎప్పుడైతే మా నాన్నకి యాక్సిడెంట్ జరిగిందో అప్పుడే వీళ్ళున్నారని మాకు తెలిసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము బయట పిల్లలం కాదని తెలియడానికి ఎంత నరకయాతన పడుతున్నాము. అయినా ఆయనకి స్పృహ వస్తే మేమెవరమో ఏంటో అన్నది మొత్తం బయటకు వస్తుంది అని చెప్పేసి పాపం బోరున ఏడ్చేస్తూ ఉంటుంది ప్రేరణ. ఒరేయ్, నువ్వు ప్రేరణని కావాలనే బాధ పెట్టాలనే కదా ఈ ప్లానింగ్ అంతా చేసావు. ఆగు సిద్ధు, చెప్తుంటే నిజం చెప్తుంటే నీకెందుకు ఆవేశం వస్తుంది అని చెప్పి అని ఆనంద్. అయినా తను మాట్లాడిందంతా ప్రేరణ కోసం మాట్లాడుతుంటే నువ్వెందుకు కంగారు పడుతున్నావు సిద్ధు అని చెప్పాను. కానీ అక్కడ ఇంక వెంటనే మంచు కూడా వేరేగా చూస్తూ ఉంటుంది. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానో వినిపించుకోండి. వీళ్ళంతా డబ్బున్న వాళ్ళకి వల వేస్తారు. ఇప్పుడు ఈ ప్రేరణ కూడా మీ సిద్ధుకి వల వేసి మీ ఆస్తికి వారసురాలు అయిపోవాలని చూస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ ప్రేరణని దూరంగా పెడితే బాగుంటుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సిద్ధు కాలర్ పట్టుకుని ఈ చెంప ఆ చెంప వాయించేసి, నువ్వు మా ఇంట్లో ఉండడానికి అర్హత లేదు, అసలు నువ్వు చెప్పిందన్నీ అబద్ధాలే, ప్రేరణ కోసం నువ్వు చెప్తుందంతా అబద్ధమే, ముందు బయటికి పదరా అన్నాడు అని చెప్పేసి ఈడ్చుకొస్తాడు. ఇంకా నేను చెప్పిందంతా ఒకసారి ఆలోచించండి అత్తయ్య మామయ్య, ప్లీజ్, నేను సాహితిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను, నాకు సాహితితో పెళ్లి చేయండి ప్లీజ్ అండి అని చెప్పేసి వెంబడిస్తూ ఉంటాడు. మరి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.